జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి వివరాలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన న్యాయవాద దంపతులు అమృతరావు కవితల పట్ల సిఐ రఘుపతి అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాదుల దంపతులను విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయవాద దంపతులను చంపిన కేసులో నిందితులకు శిక్ష పడలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులపై దాడికి పాల్పడిన సిఐతో పాటు పోలీస్ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని తయారు చేసింది న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలు పరిచేది న్యాయవాదులు, రాజ్యాంగబద్ధంగా తమ డ్యూటీలను చేసుకునే వాళ్ళు న్యాయవాదులు. అటువంటి న్యాయవాదుల మీద పోలీసు వాళ్ళ దాడులు ఎక్కువైతున్నాయి. గత నెల సిద్దిపేటలో జరిగిన ఒక ఘటన, మళ్ళీ మొన్న మండే రోజు జరిగిన ఒక ఘటన చాలా బాధాకరం. దీని మీద మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు మా పిటిషన్ను తీసుకోవడం జరిగింది. అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాలన్నీ ఏకీకృతమై ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని నా అభ్యర్థన. ఇద్దరు న్యాయవాద దంపతులు జనగాం పోలీస్ స్టేషన్కు తమ క్లయింట్ పిలిస్తే ఓ కేసులో వెళ్తే వాళ్ళను అనుచితంగా మాట్లాడి ఆ ఇన్స్పెక్టర్ గారు లేకుంటే ఆ కన్సర్న్ స్టాఫ్, మీరు విజువల్స్లో చూడొచ్చు, వాళ్ళని కొట్టి వాళ్ళని అవమానపరిచి అనుచితంగా వాళ్ళతో ప్రవర్తించి వాళ్ళని పోలీస్ స్టేషన్ బయటికి గెంటివేయడం జరిగింది. ఈ ఘటనను తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాద సంఘాలన్నీ ఖండించాయి. ఇవాళ బంద్కు కూడా పిలుపునిచ్చాయి. అదేవిధంగా ఈ విషయమై మేము రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ మానవ హక్కుల కమిషన్ మా పిటిషన్ను స్వీకరించింది. ఇది త్వరలో విచారణకు రావచ్చు. గతంలో కూడా న్యాయవాదుల మీద భౌతిక దాడులు జరిగినాయి. ఇంకొకటి మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసు, దాన్ని గత ప్రభుత్వము పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినరు. బట్ వాళ్ళని లోపలనే పెట్టి ట్రయల్ చేసి ఇంతవరకు శిక్ష అనేది వాళ్ళకు పడలేదు. ఇట్లాంటి ఘటనలు చాలా బాధాకరం. న్యాయవాదులు తమ విధులను నిర్వర్తిస్తుంటే ఈ విధంగా అసాంఘిక శక్తులు లేకుంటే ఈ మధ్యలో పోలీస్ వాళ్ళ దాడులు, భౌతిక దాడులు కూడా ఎక్కువైపోయినాయి న్యాయవాదుల మీద. న్యాయవాదుల చట్టం అనేది రాజస్థాన్లో ఏ విధంగా